అందరికీ నమస్కారం. ధరణి అగ్రి లైఫ్కు స్వాగతం. నా పేరు ఇందుప్రియ. ఈరోజు మనం ఆంధ్ర ఇంకా తెలంగాణలో ప్రాముఖ్యంగా చేస్తున్న మిర్చి సాగు గురించి మాట్లాడుకుందాం. మిర్చి అనేది ఒక సెన్సిటివ్ క్రాప్. కొన్నిసార్లు మొక్కలు చక్కగా పెరిగిన వైరస్, పీడ, ఆకుముడత లాంటి సమస్యలతో దిగుబడి చాలా తగ్గిపోతుంది. ఈ సమస్యల నుంచి బయటికి రావడానికి రైతులు క్రమంగా రసాయనాలు వాడుతున్నారు. వీటి వల్ల కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే దొరుకుతుంది. అంతేకాకుండా భూమి, గాలి, నీరు, పంట అన్నీ కలుషితం అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు రైతులు సేంద్రియ మార్గాన్ని చేపట్టాల్సిన సమయం వచ్చింది. మహతి ఈకోటెక్ వారి సేంద్రియ పదార్థాలు వాడి మిర్చి రైతులు మంచి దిగుబడిని, లాభాలని పొందారు. మొక్కలు బలంగా పెరిగాయని, చీడపీడ బాధ లేదని, మిరపకాయలపై మచ్చలు, కొన నలుపు లేకుండా నాణ్యంగా ఉండడం వల్ల మార్కెట్లో మంచి రేట్ వచ్చిందని రైతులే స్వయంగా ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. మరి అలాంటి ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఎలా, ఏ సమయంలో, ఎంత మోతాదులో వాడాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మిర్చి నారు పొలంలో నాటుకున్న తర్వాత అవి ఆరోగ్యంగా పెరగడం చాలా ముఖ్యం. ఈ మొదటి దశలో నారు పడిపోకుండా, కుళ్ళిపోకుండా బలంగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి దీనికోసం మనం తగిన నీరు, పోషకాలు కరెక్ట్గా అందించాలి. అలానే మట్టిలోని pH కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ధరణి శుద్ధి అనేది ఒక ఆర్గానిక్ సాయిల్ కండిషనర్, అంటే నేలను సవరించే ఒక సేంద్రియ పదార్థం. దీనిలో ఉండే లియోనార్డైట్, సీవీడ్, హ్యూమిక్ యాసిడ్లు నేలను గుల్ల చేసి సాయిల్ pHని కరెక్ట్ చేసి భూమిలో మంచి సూక్ష్మజీవాలను పెంచుతుంది. దీంతో వేరు వ్యవస్థ బలంగా పెరిగి వేరుకుళ్ళు, తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది. 1 ఎకరం మిర్చి పంటకు 1 కేజీ ధరణి శుద్ధిని 200 లీటర్ నీటిలో కలిపి నారు నాటుకున్నాక ఒకసారి, వారం తర్వాత మరోసారి ఇస్తే సరిపోతుంది. ఈ ధరణి శుద్ధి వాడడం వల్ల మీ భూ ఆరోగ్యం కూడా చాలా మెరుగవుతుంది. మొక్కకు 1 నెల వయసు వచ్చిన తర్వాత గ్రోత్ స్పీడప్ అవ్వడానికి నానోగోల్డ్ మరియు నానో పొటాషియంను వాడాల్సి ఉంటుంది. వీటిలో అన్ని రకాల పోషకాలు ఉండటం వల్ల పూత, కాత అనేది చాలా మంచిగా వస్తుంది. 1 ఎకరాకు 1 లీటర్ నానోగోల్డ్ మరియు 1/2 లీటర్ నానో పొటాష్ను 200 లీటర్ నీటిలో కలిపి 15 రోజులకు ఒకసారి పంటకాలం పాటు స్ప్రే చేస్తూ ఉండాలి. నానోగోల్డ్లో ఉండే మైక్రోన్యూట్రియంట్స్ అండ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మీ మొక్కల యొక్క రెసిస్టెన్స్ను పెంచుతుంది. అలాగే నానో పొటాష్లో ఉండే ఆర్గానిక్ పొటాషియం ఫ్లవరింగ్ టైంలో స్ట్రెస్ను తగ్గించి మీ మిరపకాయల సైజు, బరువుని పెరిగేలా చేస్తుంది. ఇవి రెండు కూడా ఆధునిక టెక్నాలజీతో తయారు చేయబడిన సేంద్రియ ఎరువులు. ఇవి స్ప్రే చేయడంతో రసాయనాల ఎరువుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పోషకాలు మీ మొక్కలకు అందజేస్తాయి. కాబట్టి మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందవచ్చు. మిర్చి పంటలో తెల్లదోమ, పేనుబంక, నల్లి పురుగులు, ఆకుముడత లాంటి చీడపీడలను, తెగుళ్లను మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. కరెక్ట్ టైంకి ట్రీట్ చేయకపోతే ఇవి పంటకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా తెల్లదోమ, పేనుబంక అనేవి చాలా హానికరం. ఇవి కేవలం రసం పీల్చే పురుగులు మాత్రమే కాదు, హానికరమైన వైరస్లను కూడా వ్యాప్తి చేసే డేంజరస్ వెక్టార్స్. కాబట్టి ఇలాంటి చీడపీడల బారిన మీ మిర్చి పంట పడకముందే భద్రతా చర్యలాగా నానోకేర్ అండ్ యాంటీవైరస్ లాంటి సేంద్రియ కీటకనాశనాలు వాడి మీ పంటను మీరు కాపాడుకోండి. నానోకేర్ ఇది మొక్కలకు ఒక సేంద్రియ టానిక్ లాంటిది. ఇది మొక్కలను చీడపీడల నుంచి కాపాడుతుంది. యాంటీవైరస్ ఇది మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంచి వైరస్ని వ్యాప్తి చెందకుండా చేస్తుంది. 1 లీటర్ నానోకేర్ను 200 లీటర్ నీటిలో కలిపి 1 ఎకరాకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత 15 రోజులకి ఇంకోసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. నానోకేర్ స్ప్రే చేసిన వారానికి 1 లీటర్ యాంటీవైరస్ను 200 లీటర్ నీటిలో కలిపి ఒకసారి, 15 రోజుల తర్వాత ఇంకోసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇలా వాడినట్లయితే మీ మిర్చి పంట ఎలాంటి చీడపీడల బారిన పడకుండా ఆరోగ్యంగా, వైరస్ ఫ్రీగా పెరుగుతుంది. మొక్కలు నాటుకున్న 90 నుంచి 100 రోజుల తర్వాత పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో కప్ప అనే ఆర్గానిక్ ఫ్లవర్ బూస్టర్ని వాడాలి. కప్పలో ఉండే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ అమైనో యాసిడ్లు ఎక్కువ పూత వచ్చేలా చేస్తుంది. అలానే ప్రీమెచ్యూర్ ఫ్లవర్ డ్రాప్ అంటే పూతను కూడా రాలిపోకుండా కాపాడుతుంది. దీంతో ఫ్రూట్ సెట్టింగ్ అనేది భారీగా జరిగి దిగుబడులను నేరుగా పెంచుతుంది. పూత స్టార్ట్ అయ్యేటప్పుడు 1 లీటర్ కప్పను 200 లీటర్ నీటిలో కలిపి ఒక్కసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. మీరు మంచి ఫలితాలను చూస్తారు. రసాయనాలు వదిలేసి ఈ విధంగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో మీ మిర్చి పంటను మీరు సాగు చేసినట్లయితే మంచి ఫలితాలను మీరు చూడొచ్చు. ఇది వరకు చెప్పినట్టు 15 రోజులకు ఒకసారి నానోగోల్డ్ అండ్ నానో పొటాష్ను మనం స్ప్రే చేస్తూ ఉంటాం. కాబట్టి కాయ దశలో సపరేట్గా ఎలాంటి ఎరువులని వాడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా సేంద్రియ ఉత్పత్తులు అవ్వడంతో మీ నేల మీద ఇన్నేళ్లుగా జరిగిన కెమికల్ డ్యామేజ్ కూడా సమయానుసారం తగ్గుతుంది. మీ భూమి మళ్ళీ జీవాశ్రయంగా సమర్థవంతంగా మారుతుంది. సో ఈ విధంగా సేంద్రియ ఎరువులను, సేంద్రియ కీటకనాశనాలను క్రమం తప్పకుండా మీ మిర్చి పంటకు వాడినట్లయితే మీరు మంచి ఫలితాలను ఆశించవచ్చు. వివరాల కోసం స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆర్గానిక్ మిర్చి అని కమెంట్ చేసి ఇతర మిర్చి రైతులకు షేర్ చేసి వారికి సహాయపడండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మా ధరణి అగ్రి లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.